కవర్డ్ కాల్స్ ట్రేడింగ్లో కొన్నిసార్లు మనం ఒక మంచి సమస్యను ఎదుర్కొంటాం. అంటే స్టాక్ ధర మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా పెరిగిపోవడం. ఇది చూసి చాలామంది లాభాలు చేజారిపోతున్నాయి అని కంగారు పడతారు. కాని ఈ విన్నింగ్ డైలమా లేదా గెల్చే సందిగ్ధతను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక మంచి వ్యూహముంది. దాని గురించే ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరొక స్టాక్పై కవర్డ్ కాల్ అమ్మారు, కాని ఆ స్టాక్ ధర ఆగకుండా మీ స్ట్రైక్ ధరను దాటి దూసుకుపోతోంది. ఇప్పుడు మనసులో ఒకటే ఫీలింగ్, అయ్యో, ఈ లాభాలన్నీ మిస్ అవుతున్నామే అనిపిస్తోందా? వరి అవ్వకండి, ఇది కవర్డ్ కాల్స్ రాసేవాళ్లలో చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్యే. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ కవర్డ్ కాల్ డైలమా అంటే ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత చాలామంది చేసే రోలింగ్లో ఉన్న సమస్యలేంటో చూద్దాం. దానికి బదులుగా అసైన్మెంట్ అండ్ రీఎంట్రీ అనే ఒక మంచి స్ట్రాటజీని, కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ను కూడా చర్చిద్దాం. చివరిగా వీటన్నింటి వెనుక ఉండాల్సిన అసలైన ట్రేడింగ్ ఫిలాసఫీతో ముగిద్దాం. సరే, మరి మొదటి విభాగానికి వచ్చేద్దాం. నిజానికి స్టాక్ ధర పెరగడం అనేది ఒక మంచి విషయమే కదా. కాని కవర్డ్ కాల్స్ రాసిన వాళ్లకి మాత్రం ఇది ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. అదే ఈ డైలెమా. మీరు అమ్మిన కాల్ స్ట్రైక్ ధరను దాటి స్టాక్ ఇంకా పైకి వెళ్తూనే ఉంది. అప్పుడు మనసులో ఒకటే ఫీలింగ్, అయ్యో, ఈ అదనపు లాభాలన్నీ నేను కోల్పోతున్నానే అనిపిస్తుంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయమే కాదు, మానసికంగా కూడా ఒక రకమైన సంఘర్షణను సృష్టిస్తుంది. దీన్నే మనం ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లేదా FOMO అంటాం. ఈ ఫోమో ఫీలింగ్ నుంచి బయటపడటానికి చాలామంది ట్రేడర్లు రోలింగ్ అనే ఒక టెక్నిక్ని వాడుతుంటారు. పైకి చూస్తే ఇది మంచి పరిష్కారంలాగే కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది మనల్ని ఒక ఉచ్చులో పడేసే ప్రమాదముంది. అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా అసలీ రోలింగ్ అంటే ఏమిటో సింపుల్గా చెప్పుకుందాం. మనం అమ్మిన పాత కాల్ ఉంది కదా, దాన్ని నష్టానికి తిరిగి కొనేసి దాని స్థానంలో ఇంకొంచెం ఎక్కువ గడువు, ఎక్కువ స్ట్రైక్ ధర ఉన్న కొత్త కాల్ని అమ్మడం. ఇలా చేస్తే షేర్లను మనం అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే ఉంది అసలు పాయింట్. రోలింగ్ చేయటం వల్ల కవర్డ్ కాల్స్లో ఉండే అతిపెద్ద ప్రయోజనాన్ని మనమే చేజేతులా వదిలేస్తున్నాం. అదేంటంటే గ్యారంటీ ఆదాయం. ఒకసారి మనం కవర్డ్ కాల్ అమ్మితే ఆ ప్రీమియం మనదే, అది గ్యారంటీ. కాని దాన్ని రోల్ చేయడానికి తిరిగి కొన్నప్పుడు ఆ గ్యారంటీ లాభాన్ని వదిలేసి భవిష్యత్తులో వస్తుందో రాదో తెలియని ఒక ఊహాజనిత లాభం కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ పోలికను ఒక్కసారి చూడండి, మీకే స్పష్టంగా అర్థమవుతుంది. 2 వారాల టైంలో కాల్ని రోల్ చేస్తే వచ్చే గ్యారంటీ ఆదాయం చాలా తక్కువ. అదే షేర్లను అసైన్ అవ్వనిచ్చి మళ్ళీ కొత్త ట్రేడ్ మొదలుపెడితే వచ్చే గ్యారంటీ ఆదాయం చాలా చాలా ఎక్కువ. ఈ నంబర్స్ చూశాక కూడా గ్యారంటీ ఆదాయాన్ని వదులుకోవడం సరైన నిర్ణయమంటారా? అస్సలు కాదు. అందుకే మనం మరో వ్యూహం వైపు చూడాలి. మరి రోలింగ్ వ్యూహం కరెక్ట్ కాకపోతే దీనికి సరైన ప్రత్యామ్నాయమేంటి? దాని పేరే అసైన్మెంట్ అండ్ రీఎంట్రీ వ్యూహం. ఇది మన ఎమోషన్స్ని పక్కన పెట్టి లాభాలను చాలా క్రమశిక్షణతో స్వీకరించే పద్ధతి. ఈ వ్యూహం చాలా సింపుల్, 4 స్టెప్స్. మొదటిది, షేర్లను అసైన్ అవ్వనివ్వండి. దాని గురించి భయపడాల్సిన పనే లేదు. రెండవది, అలా చేయడం ద్వారా వచ్చిన పూర్తి ప్రీమియం, క్యాపిటల్ గెయిన్స్ మొత్తాన్ని తీసుకోండి. మూడవది, ట్రేడ్ ముగిసిన వెంటనే అదే స్టాక్లో 100 షేర్లను మళ్లీ కొనండి. చివరిగా, కొత్త కవర్డ్ కాల్ అమ్మేసి ఈ ఆదాయ చక్రాన్ని మళ్లీ మొదలుపెట్టండి. ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతోంది కదా. ఒకే ఉదాహరణలో రోలింగ్ వ్యూహం ద్వారా 2 వారాల్లో ₹125 గ్యారంటీ ఆదాయం వస్తే, అదే అసైన్మెంట్ వ్యూహం ద్వారా ₹400 గ్యారంటీ ఆదాయం వస్తోంది. చూసారా ఎంత తేడా ఉందో? సరే, ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించేవాళ్ల కోసం, అంటే అసైన్మెంట్ అయ్యేదాకా ఆగకుండా ఇంకాస్త చురుగ్గా ఉండాలనుకునేవారి కోసం ఒక అధునాతన టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. మీ కాల్ డీప్ ఇన్ ద మనీలో ఉండి అసైన్మెంట్ అవ్వడం ఖాయం అని మీకు అనిపించినప్పుడు ఒక అడుగు ముందుండొచ్చు. అంటే ప్రస్తుత షేర్లు అసైన్ అయ్యేదాకా ఆగకుండానే తర్వాతి ట్రేడ్ కోసం కావలసిన 100 షేర్లను ముందే కొనేయడం. దీనివల్ల 2 లాభాలు. 1, స్టాక్ ధర ఇంకా పెరిగితే ఆ లాభం మీదే. 2, తర్వాతి వారం కాల్ను ముందుగానే అమ్మి ఎక్కువ ప్రీమియం సంపాదించవచ్చు. అయితే దీనికి కొంచెం అదనపు క్యాష్ లేదా మార్జిన్ అవసరమవుతుంది. ఒకవేళ పూర్తి 100 షేర్లు కొనడానికి మూలధనం సరిపోకపోతే పర్వాలేదు, ఒక చిన్న టెక్నిక్ ఉంది. పక్కన ఒక 25 లేదా 50 షేర్లను కొని ఉంచుకోవడం ద్వారా తర్వాత ట్రేడ్ కోసం మన సగటు కొనుగోలు ధరను తగ్గించుకోవచ్చు.
ఇది మనలో ఆ ఫోమో ఫీలింగ్ను కూడా బాగా తగ్గిస్తుంది. ఇప్పటివరకు మనమేం చెప్పుకున్నాం? అమ్మిన కాల్ను నష్టానికి తిరిగి కొనకూడదని. కానీ ప్రతి నియమానికి ఒక మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు మనం కాల్ను తిరిగి కొనడమే సరైన నిర్ణయమయ్యే ఆ ఏకైక ప్రత్యేక పరిస్థితి గురించి తెలుసుకుందాం. కాల్ను గడువుకు ముందే క్లోజ్ చేయాలంటే ఈ 3 షరతులు తప్పనిసరిగా నెరవేరాలి. 1. స్టాక్ ధర చాలా చాలా ఎక్కువగా పెరిగిపోవాలి. 2. గడువు ముగియడానికి ఇంకా కొన్ని వారాల సమయం ఉండాలి. 3. ఆ ఆప్షన్ యొక్క డెల్టా విలువ చాలా ఎక్కువగా ఉండాలి. ఇక్కడ మనకు కావాల్సిన కీలకమైన సూచిక డెల్టా. ఎప్పుడైతే డెల్టా విలువ 0.9 లేదా అంతకంటే ఎక్కువకి చేరుకుంటుందో దాని అర్థం ఆ ట్రేడ్లో రాగల గరిష్ట లాభంలో మీరిప్పటికే చాలా వరకు సంపాదించేశారని. మిగిలిన ఆ కాస్త లాభం కోసం వారాల తరబడి వేచి ఉండటంలో అర్థం లేదు. ఒక నిజమైన ఉదాహరణ చూద్దాం. ఈ ట్రేడ్లో గడువుకు 2 వారాల ముందే కాల్ను ₹550 నష్టానికి కొని షేర్లను ₹967 లాభానికి అమ్మడం జరిగింది. ఫైనల్గా గరిష్టంగా రాగల ₹467 లాభంలో $417 నికర లాభం వచ్చింది. అంటే దాదాపు 90% లాభాన్ని వారాల ముందే పొందగలిగారు. దీనివల్ల అసలు ప్రయోజనమేంటంటే మన మూలధనాన్ని త్వరగా తిరిగి పొందటం. ఆ డబ్బుతో వెంటనే మరో కొత్త ట్రేడ్ మొదలుపెట్టి మళ్లీ ఆదాయం సంపాదించడం మొదలుపెట్టొచ్చు. దీన్నే క్యాపిటల్ ఎఫిషియన్సీ అంటారు. ఇప్పటిదాకా మనం కొన్ని టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ వీటన్నింటి వెనక ఒక బలమైన ఫిలాసఫీ, ఒక ఆలోచన విధానం ఉండాలి. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ మన ఆలోచనా విధానాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. కవర్డ్ కాల్స్లో మన ప్రధాన లక్ష్యం ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయం. అదే మన పోర్ట్ఫోలియోకి అసలైన ఇంజన్. ఇక క్యాపిటల్ గెయిన్స్ అనేవి కేవలం ఒక బోనస్ మాత్రమే. ఈ ఒక్క వాక్యం మొత్తం ఫిలాసఫీని మనకు చెబుతోంది. మన ప్రధాన దృష్టి ఎప్పుడూ ప్రీమియం మీదనే ఉండాలి. క్యాపిటల్ గెయిన్స్ వస్తే సంతోషం, కానీ అవి మన ప్రాథమిక లక్ష్యం కాదు. మన అంతిమ లక్ష్యం ఇదే: ప్రతి వారం ప్రీమియంల ద్వారా స్థిరంగా 1 నుండి 2% రాబడిని సంపాదించడం. ఇలా చేయడం ద్వారా మన పోర్ట్ఫోలియో ఒక నిరంతర ఆదాయాన్నిచ్చే యంత్రంగా మారిపోతుంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మీ ట్రేడింగ్ వ్యూహం ఖచ్చితమైన ఆదాయాన్ని సృష్టిస్తోందా లేక అనిశ్చిత లాభాల వెంట పరిగెడుతోందా? గుర్తుంచుకోండి, నిరంతర ఆదాయం సంపాదించడమనేది ఊహాగానాలపై కాదు, ఒక క్రమబద్ధమైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.